సూపర్ స్టార్ రజనీకాంత్ గతేడాది జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసింది. కాగా ఈ సినిమాలో తన మాస్ లుక్ యాక్షన్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రజనీ. ఇక ఈ సినిమా తర్వాత రజనీకాంత్ లేటెస్ట్గా నటించిన మూవీ లాల్ సలాం. పైగా ఈ సినిమాకు ఆయన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ అతిథి పాత్రలో నటించగా హీరో విష్ణు విశాల్, విక్రాంత్ కూడా నటించారు. దీంతో భారీ అంచనాల నడుమ ఈ సినిమా అయితే ఫిబ్రవరి 9న థియేటర్లో విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో లాల్ సలాం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే కూతురు మీద ప్రేమతో కాదనలేక ఈ సినిమా చేసినందుకు రజనీకాంత్ ఇమేజ్కు భారీ దెబ్బ తగిలిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా అటు తమిళ్తో పాటు తెలుగులో కూడా ఘోర పరాజయం పొందింది. ఈ వివరాల్లోకి వెళ్తే ఇటీవలే రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో లాల్ సలాం సినిమాలో ఓ కీలక పాత్ర చేశారు. అయితే ఈ సినిమా రొటీన్ స్టోరీ కావడంతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అలాగే ఈ సినిమాను ఫస్ట్ డే చూసే వాళ్ళు లేకపోవడంతో భారీగా స్క్రీన్స్ తగ్గించేశారు. ఈ క్రమంలోనే కొన్ని చోట్లయితే ఏకంగా షోలనే క్యాన్సిల్ చేసే డబ్బులను ప్రేక్షకులకు రిటర్న్ ఇచ్చేశారు. అసలు రజనీకాంత్ సినిమాలంటే కోలీవుడ్తో పాటు టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఈయన సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఆయన యాక్షన్ స్టైల్ను ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండరు. ఇక కోలీవుడ్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతలా క్రేజ్ ఉన్న ఈ హీరో సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కనీసం చూసేవాళ్ళు లేకుండా పోయారు. దీంతో లాల్ సలాం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలమైంది. అలాగే శత్రువులు ఎక్కడో ఉండరని, కూతుళ్ళ రూపంలో ఉంటారని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే జైలర్ సినిమాతో రజనీకాంత్కి వచ్చిన క్రేజ్ మొత్తం లాల్ సలాం సినిమాతో పోయిందని, రజనీకాంత్ పరువును ఆయన కూతురు తీసేసిందంటూ విమర్శిస్తున్నారు. ఇక లాల్ సలాం సినిమాలో రజనీకాంత్ పాత్ర 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇందులో ఆయన మొయినుద్దీన్ బాయ్ అనేటువంటి ఒక పాత్రలో కనిపించారు. అయితే సినిమాలో రజనీ ఉన్నంత వరకు సినిమా ఒక రేంజ్లో ఉంటుంది, కానీ ఆ తర్వాత మాత్రం అంతగా చూడటానికి ఆసక్తిగా ఉండదు. పైగా ఈ సినిమా మత కాన్సెప్ట్కి సంబంధించింది, రొటీన్ స్టోరీ కావడంతో దీనికి అంతగా ఆధారం దక్కలేదు. దీంతో ఈ సినిమా త్వరలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. మరి లాల్ సలాం సినిమాతో ఐశ్వర్య తన తండ్రి పరువు తీసేసిందని విమర్శలు రావడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.